ఇది కాంబినేషన్ ప్లేయరు, కటింగ్ ప్లేయర్ అని దీన్ని 2 రకాలుగా పిలుస్తారనమాట. ఈ కటింగ్ ప్లేయరు మనం వాడేటప్పుడు సర్వీస్ వైర్లు చుట్టడానికి సింగిల్ ఫేస్ లైన్లో వాడుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఏదైనా మనం రిపేర్ వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం ఎక్కడైనా పట్టుకోవచ్చు. కరెంట్ సప్లై ఉన్నప్పుడు దీనికి కానీ చెయ్యి అనేది తగలకూడదు అనమాట. ఇనపదానికి చెయ్యి తగలకూడదు. ఇనపదానికి చెయ్యి తగిలితే పవర్ అనేది సప్లై మన బాడీకి వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ వరకే దీన్ని పట్టుకుని యూజ్ చేసి వాడుకోవాలి. దీని వోల్టేజ్ కెపాసిటీ వచ్చి ఎంతవరకు తట్టుకోగలుగుతుంది అంటే పై కంపెనీది 2800 వాట్స్ వరకు ఇది తట్టుకోగలిగిద్ది అనమాట. కాంబినేషన్ ప్లేయర్ అంటారు దీన్ని, కటింగ్ ప్లేయర్ అంటారు. ఇది ఒక్కోసారి పట్టుకుపోవాల్సి ఉంటుంది. ఈ పట్టుకుపోయినప్పుడు మనం దీని లోపల నుంచి ఇటు సైడ్ నుంచి ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ డబ్బాతో ఇటు సైడ్ నుంచి ఆయిల్ వేసుకుంటే ఇది పట్టుకుపోకుండా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇలా తిప్పి ఆయిల్ వేయకూడదు. ఇప్పుడు ఇలా దీని మీద వేయకుండా మనం ఇలా తిప్పేసేసి దీన్ని దాని లోపల అనేది ఆయిల్ వేసుకుంటే మన కటింగ్ ప్లేయర్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది దీని మీద రాకూడదు. ఇక్కడ ఆయిల్ వేస్తాం కదా, ఈ ఆయిల్ మళ్ళీ దీనికి టచ్ అవ్వకూడదు. ఇట్లా వేసి పూర్తిగా తడిచేంతవరకు ఇవ్వకూడదు. 2 డ్రాప్లు వేసి వదిలేసేయాలి. ఈ కాంబినేషన్ ప్లేయర్కి తడి తగిలినా కానీ మళ్ళీ దీని నుంచి దీనికి వచ్చేసి సప్లై. తడి తగలకుండా పొడిగా ఉన్న చోట మాత్రమే దీన్ని వాడుకోవాలి. ఈ తడి తగిలిందంటే మళ్ళీ తడిలో దీని నుంచి దీనికి వచ్చేసింది.